గతం మన తెరవేలో కూడా ఇది చదివి వినిపించడం జరిగింది. ఇదే బాగుందని అందరూ అంటే మళ్ళీ అదే కలిసి ఇక్కడ చదువుతున్నానండి. అందుకని పరాభనామ సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం. పల్లవించిన కోకిల స్వరమే గద్గద స్వరమైందా? ప్రారంభంలోనే పరాభనామ సంవత్సరం తాలూ స్వభావం తేటతెల్లమైందా? ఏమి కోయిలమ్మా, ఎందుకు భయపడుతున్నావు? ఓహో, అందుకే నీ స్వరం ఇలాగా ఒలిగిపోతుందా? నేటి ప్రపంచ మధ్య ప్రాచ్యములో రగులుతున్న రావణ కాష్టము పూర్తియా? యుద్ధోన్మాదం మతోన్మాదముల మధ్య సమరం జరుగుతుందనియా? అందుకేనే భయపడుతున్నావా కోయిలమ్మ? అదే వినమ్మా, అసలు కదా నేను చెప్తాను. ఓ యుద్ధోన్మాది, ఇంటి పెత్తనం పొరిగింటి పెత్తనం నాదే అంటున్నాడు. ఒక యుద్ధోన్మాది ఇంటి పెత్తనం పొరిగింటి పెత్తనం నాదే అంటున్నాడు. ఓ మతోన్మాది, మతం మాటున తన అహంకారంతో విరుచుకుపడుతున్నాడు. ఏ వంకన ఆలోచించిన ఆ పెద్దన్న లక్ష్యం సంపద దోపిడీ కోసమే, సంపద దోపిడీ కోసమే. ఆ దుష్టుడి సామ్రాజ్యపు కాంక్ష ప్రపంచ సంక్షోభం సృష్టిస్తుందమ్మా. ఆర్థిక సంక్షోభంతో పాటు ఆయిల్ గ్యాస్ సంక్షోభంతో నలిగిపోతుందమ్మా ఈ ప్రపంచం, ఈ ప్రజానికం. ఈ సరదాల యుద్ధం అనే సయ్యాటలో సమితులవుతున్నారు పాపం ఆ చిన్నారులు, సామాన్య పౌరులు, సామాన్య ప్రజానికులమ్మా. అయ్యో, ఈ యుద్ధం ఎంతటితో ఆగదటమ్మా. అప్పుడు వెనిజులా, ఇప్పుడు ఇరాన్, రానున్న రోజుల్లో క్యూబా, ఇలాగా ఇలా దుష్టులో క్యూ కొడుతున్న చిరు దేశాల నాశనం. ఇంతటితో ఈ నరమాదం జరుగుతున్నా, ఇంతటి నరమాదం జరుగుతున్నా నిద్రానంలో ఉందమ్మా ఐక్యరాజ్య సమితిలో. లేపుతావా? నీ పార్టీలో లేపమ్మా, లేపు. అయితే ఆ యుద్ధంలో పరాజయం ఎవరిదో మరి, పరాభం చెందేది ఎవరిదో మరి. అందుకే కోయిలమ్మా, ఈ చిరు దేశాలన్నీ చలిచేమలైన వేళ కావాలి. ఈ చిరు దేశాలన్నీ చలిచేమలైన వేళ కావాలి. ఆ చలిచేమల చేత చెక్కదా ఆ అమెరికా అనుకుంటా. ఇప్పుడు ఊహించమ్మా కోయిలమ్మ, ఇప్పుడు ఊహించి పరాభం ఎవరికో. వాడికి నోబెల్ శాంతి బహుమతి కావాలటమ్మా. ఎవరిదో దగ్గర వచ్చిన బహుమతి తీసుకుపోయాడమ్మా. ఆడికి నేను ఇస్తానమ్మా మా ఎంసీ అకాడమీ ద్వారా నోబెల్ అసాధ్య బహుమతి ఇస్తానమ్మా. రమ్మలేకి మా ఇండియాకి రమ్మను. ధన్యవాదాలండి.